శ్రీకృష్ణ పరమాత్మ అనేకమైనటువంటి పేర్లతో ఉన్నాడు. గోవిందుడు, గోవులు కాసేవాడు. అంటే గోవులు కాసేవాడంటే మనం ఏదో ఆవులను కాసేవాడిగా మన యొక్క గురువులు చెప్తారనమాట. ఏంటి చిన్నప్పుడు కృష్ణుడు ఆవులు కాసేవాడు, అంటే చదువుకోలేదా, స్కూల్కి వెళ్ళలేదా అని డౌట్లు వచ్చేలాగా. గోవులంటే ఏంటంటే గోవు ఆవుకి తినరా అని చెప్పేసి వదిలేస్తే వాడి పొలంలోకి వీడి పొలంలోకి వెళ్ళిపోద్ది. అలాగే మనస్సు కూడా ఏం చేస్తుందంటే మనస్సు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి. దాన్ని కట్టడి చేసేవాడు, ఆవులను కాసేవాడు అంటే మనసును కంట్రోల్ చేసేవాడు గోవిందుడు అన్నారు. అలాగే మాధవ అంటే ధవళము అంటే ఏంటి, తెలుపు. మాధవ అంటే ఆ మనస్సుని మంచి తళతళలాడే తెలుపు, నిర్మా వాషింగ్ పౌడర్ అని మనం చూసేవాళ్ళం అప్పుడు యాడ్. ఆ విధంగా ఈ యొక్క కాఠిన్యము, తర్వాత అసూయ, రాగద్వేషాలతో ఉన్నటువంటి మనసుల్ని ఆ యొక్క స్వామి మాధవుడు ఏం చేస్తాడంటే ఈ ఈ యొక్క కల్లాకపటాన్ని తీసేసి కల్లాకపటం లేకుండా చేస్తాడు తెల్లగా. మాధవి అంటాం, మాధవి లత అంటే మాధవేశ్వరి అమ్మవారు శక్తిపీఠాల్లో ఒకటి. అంటే మన మనసుల్ని స్వచ్ఛత చేసేటటువంటి ఆయన యొక్క నామంతో స్వచ్ఛత జరుగుతుంది.